మహాకవి శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా సమావేశమవుతున్న అమెరికా సాహితీ మిత్రులకు అభినందనలు. మహాకవి శ్రీశ్రీ శత జయంతి ఒక సంవత్సరం పాటు ఆంధ్రదేశమంతటా భారతదేశమంతటా విస్తృతంగా జరిగింది. మహాకవి శ్రీశ్రీ మళ్ళీ ఒకసారి వివాదాస్పదుడు, అత్యంత ప్రేమాస్పదుడు అని తెలుగు సమాజం తనకు తాను రుజువు చేసుకుంది. శ్రీశ్రీని ఇవాళ తమ అవసరాల కోసం తాము కోరుకున్నట్టుగా ప్రకటించుకున్నవాళ్ళు, తమ వ్యక్తీకరణలనే శ్రీశ్రీ వ్యక్తీకరణలుగా ప్రకటించిన వాళ్ళు, శ్రీశ్రీని తమ రాజకీయ సాహిత్య కట్టుబాట్లలోకి కుదించిన వాళ్ళు అనేక మంది. ఈ సందర్భంలో శ్రీశ్రీ గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవాళ శత జయంతి సంవత్సరం కూడా గడిచిపోయిన తర్వాత ఎట్లా అంచనా కడదాం? ఒక జాతిని కనీసం 3 తరాల పాటు ప్రభావితం చేసిన, ఇవాల్టికి ప్రతి తెలుగువాడి నాలుక మీద ఆడుతున్న మహాకవి శ్రీశ్రీని ఇవాళ ఎట్లా అంచనా కడదాం? తెలుగు జాతి పునర్మూల్యాంకనం చేస్తోంది, మళ్ళీ ఆలోచిస్తోంది. ఆలోచించవలసిందే. కానీ శ్రీశ్రీయే రాసిన ఒక కవితలోని 4 పంక్తులతో శ్రీశ్రీని మళ్ళీ ఒకసారి వివరించడానికి ప్రయత్నిస్తాను. శ్రీశ్రీ అనగానే ఎవరైనా మహాప్రస్థాన గీతాల గురించి మాట్లాడతారు. మహాప్రస్థాన గీతాలలో ప్రతి ఒక్కటి తెలుగు జాతికి, తెలుగు సమాజంలో, సాహిత్యంలో అభినివేశం ఉన్న ప్రతి ఒక్కరికి శిరోధార్యమైన వలనంలో సందేహం లేదు. కానీ అంత ప్రాచుర్యంలోకి రాని ఖడ్గ సృష్టి మరో ప్రస్థానం చివరికి సిప్రాలిలో కూడా ఆయన తాత్విక ధోరణి, ఆయనలోని లోతు, ఆయనలోని విస్తృతి ఎక్కడ చూసినా కనబడతాయి. ఒకానొక తాత్విక వాక్యాల నుంచి, వ్యక్తీకరణ నుంచి ఇవాళ ఆయన గురించి జరుగుతున్న వివాదాలను అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను. ఖడ్గ సృష్టిలో అచ్చైన శరత్చంద్రిక గీతంలో చిట్ట చివరికి ఆయన ఒక మాట అన్నాడు. ఇదిగో జాబిల్లి, ఈసారి నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే. సరిగ్గా ఇది చంద్రుణ్ణి ఉద్దేశించిందో, శరత్చంద్రికను ఉద్దేశించిందో, సముద్రాన్ని ఉద్దేశించిందో, గాలిని ఉద్దేశించిందో, కాలాన్ని ఉద్దేశించిందో తెలియదు. కానీ శ్రీశ్రీకి వర్తిస్తుంది, మహాకవి శ్రీశ్రీకి వర్తిస్తుంది. మహాకవి శ్రీశ్రీ సముద్రం మీద చేసిన సంతకాన్ని, సమాజం మీద చేసిన సంతకాన్ని, తెలుగు సాహిత్యం మీద చేసిన సంతకాన్ని చెరిపెయ్యడానికి గాలి చాలా ప్రయత్నిస్తోంది. పిచ్చి గాలి, మూర్ఖపు గాలి, వెనుకకు తిరిగిన గాలి, సంకుచితమైన గాలి, శకలీకరణకు గురైన గాలి. కానీ గాలి శ్రీశ్రీ సంతకాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుంది. బహుశా ఏ మనిషికైనా సంతకంలో కొంత భాగం చెరిగిపోతుంది. కాలం గడిచిన కొద్దీ, స్థలం మారిన కొద్దీ సంతకం అన్ని చోట్ల ప్రాసంగికం కాదు, సంతకం అన్ని చోట్ల ఉపయోగకరం కాదు, సంతకం అన్ని చోట్ల మిగిలిపోయే జ్ఞాపకంగా ఉండదు. కొంత సంతకం మారిపోతుంది. కానీ ఎప్పటికీ చెరగని సంతకం ఒకటి ఉంది, ఎప్పటికీ చెరగని సంతకం ఒకటి ఉంటుంది. మహాకవి శ్రీశ్రీకి అది ఉంది. తెలుగు సమాజంలో, తెలుగు సాహిత్యంలో అవసరమైన ఆలోచనలను ప్రతిపాదించిన సంతకం అది. యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే అనే కవిత్వానికి నిర్వచన సూచిక. కదిలేది, కదిలించేది, పెనునిద్ర వదిలించేది అని సాహిత్య ప్రయోజనాన్ని చెప్పిన సంతకం. ఆ సంతకం చెరిగిపోలేదు, ఆ సంతకం కొనసాగుతూ ఉంది. ఆ సంతకం కొనసాగుతుంది కనుకనే ఇవాళ ఆ మనిషి చనిపోయి 26 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆ మనిషి తన ప్రధాన సాహిత్య వ్యాసంగం నడిపి 3-4 దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఆయనను తెలుగు సమాజం, తెలుగు సాహిత్యం సగౌరవంగా స్మరించుకుంటున్నాయి. సంతకం చెరిగిపోలేదనడానికి అదే గుర్తు. శత జయంతి సందర్భంగా శ్రీశ్రీ గురించి మళ్ళీ ఒకసారి రేగిన వివాదాలలో ఆయన నుంచి నేర్చుకోవలసిందేమీ లేదని
ఆయన తెలుగు సాహిత్యాన్ని పక్కదారి పట్టించాడని, తప్పుదారి పట్టించాడని, లేదా ఆయన వ్యక్తిగత జీవితంలోని బలహీనతలు ఎక్కువని అనేక చర్చలు సాగాయి. నిజమేనా? శ్రీశ్రీ నుంచి తెలుగు సమాజము, తెలుగు సాహిత్యము, బుద్ధిజీవులు ఎవరైనా నేర్చుకోవలసిందేమీ లేదా? మొట్టమొదటిది, శ్రీశ్రీ కాలం విధించిన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు అందుకున్నాడు. కాలం 1930లలో 2 యుద్ధాల మధ్య కాలంలో బుద్ధిజీవి నుంచి సమాజానికి అవసరమైన విషయాలు చెప్పమని ఆదేశించింది. సమాజానికి తనను గురించి తనకు తెలుసుకోవలసిన అవసరాన్ని బుద్ధిజీవుల ద్వారా ప్రకటించమని కోరింది. ఆ కాలం విధించిన కర్తవ్యాన్ని అందుకున్నవాడు శ్రీశ్రీ. తెలుగు సమాజానికి, తెలుగు సాహిత్యానికి కొత్తగా ఆలోచించడం, కొత్తగా చూడడం, ఇంతవరకు ఎవరూ చూడని విషయాలను తాను చూడడం, చూపించడం నేర్పాడు మహాకవి శ్రీశ్రీ. అందువల్లనే కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అన్నప్పుడు అది కేవలం శబ్ద చమత్కారం కాదు. కష్టజీవి అనే మాటలోని మొదటి అక్షరము, చివరి అక్షరం మాత్రమే కాదు, కష్టజీవుల గురించిన స్ఫురణ, కష్టజీవుల పట్ల నిలబడవలసిన బాధ్యత, కష్టజీవుల గురించి గానం చేయవలసిన బాధ్యత తెలుగు సాహిత్యానికి చూపినవాడు, చెప్పినవాడు. ఆ బాటలో అనేక మంది నడవడానికి మార్గం చూపినవాడు శ్రీశ్రీ. అయితే ఇటువంటి మార్గం చూపిన వాళ్ళు, ఇటువంటి కొత్తగా ఆలోచించిన వాళ్ళు, కొత్త మార్గాలు వేసిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో అనేక మంది ఉండవచ్చు. కానీ శ్రీశ్రీలో మరొక గొప్పతనం, శ్రీశ్రీని ఇవాల్టికి సంస్మరించుకోవలసిన అవసరం ఏమంటే ఆయనలోని గొప్ప ప్రవాహ సదృశ స్వభావం. ఆ ప్రవాహం ఎన్నడూ ఆగిపోలేదు. చిట్ట చివరి దాకా, ఆఖరి నిమిషం దాకా ఆయన ప్రతి కొత్త గాలిని ఆహ్వానిస్తున్నాడు. 1930లలో మొదటిసారి జంఝానిల షడ్జద్వానం అని సంస్కృత పదభూయిష్టమైన, తనకు అలవాటైన, తను శిక్షణ పొందిన ఒక భాషలో రాసినవాడే 1970లో వచ్చేసరికి, కాలం కోరేసరికి విప్లవం యాడుందిరా, ఆడనే నీ కూడుందిరా, నీ గూడుందిరా అని శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర పామర భాషలోకి, మాండలికంలోకి వెళ్ళాడు. వెంకటేశ్వర స్వామి మీద స్తోత్ర గీతాలు రాసిన వాడే. ప్రభవనాడు మాతృమూర్తి మీద, భగవంతుని మీద గీతాలు రాసిన వాడే 1975 వచ్చేసరికి ఓరోరి ముఖ్యమంత్రిగా నక్సలైటు పోల్చినాడురా, నీనెత్తిన నాటు బాంబు పేల్చుతాడురా అని కవిత్వమేనా అని అనిపించేంత, కవిత్వం కాదని చాలామంది మర్యాదస్తులకు అనిపించేంత మామూలు భాషలోకి, మామూలు వ్యక్తీకరణలలోకి, నిత్య జీవిత సంభాషణలలోకి దిగి కవిత్వం రాశాడు. ఒక సభలో వెనక నుంచి ఎవరో కుర్రాడు, ఓస్ ఇదే కవిత్వం అయితే నేను కవిత్వం రాయగలను అని అన్నప్పుడు శ్రీశ్రీ ప్రతిస్పందన శ్రీశ్రీత్వానికి, శ్రీశ్రీ స్వభావానికి చిహ్నం. అవును, కవిత్వం ప్రతి మనిషి రాయగలడు. ప్రతి మనిషి జీవితంలోకి కవిత్వం రావాలి. కవిత్వం ఇంతకాలం ఒక భోగ్య వస్తువుగా ఉన్నది, ఉపయోగ వస్తువు కావాలి. అందుకే కవిత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికే నేను నా జీవిత కృషి అంతా సాగించాను అని ఆయన అన్నాడు. ఇది కేవలం కృషి మాత్రమే కాదు, ఆయన నిత్య జీవితంలో ఇది ఆచరణలో పెట్టాడు. 30లలో కమ్యూనిజమే, మార్క్సిజమే తెలియకుండా కేవలం యుగ స్వభావం వల్ల, కేవలం ఆకటి దశాబ్దం వల్ల, కేవలం యుద్ధాల మధ్య సంక్షోభం వల్ల ఆ కవిత్వం రాసినవాడు 30ల చివరికి వచ్చేసరికి, 40లో వచ్చేసరికి తాను చెబుతున్న దానికి, మార్క్సిజానికి, తాను చెబుతున్న దానికి, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ప్రజలు సాగిస్తున్న పోరాటాలకు సంబంధం ఉన్నదని తెలుసుకున్నాడు. అందుకే అభ్యుదయ రచయితల సంఘం ప్రారంభకుడయ్యాడు. కమ్యూనిస్టు పార్టీ వెంట నడిచాడు. 1955 ఆంధ్ర ఉప ఎన్నికల దాకా ఆయన కమ్యూనిస్టు పార్టీ ప్రగతిశీల స్వభావం వెంట తనను తాను అంకితం చేసుకున్నాడు.